Hello everyone. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే డైరెక్టర్ has redefined sci-fi genre with classics like Blade Runner and Alien, where till date ఈ మూవీస్ ని జానర్ లో as a reference లాగా యూజ్ చేస్తారు. And not only that, తను ట్రై చేయని జానర్ అంటూ లేదు. వేరే తను కొన్ని మాస్టర్ పీసెస్ క్రియేట్ చేశాడు, లైక్ గ్లాడియేటర్, బ్లాక్ హాక్ డాన్, మార్షన్, అమెరికన్ గ్యాంగ్స్టర్ అండ్ మెనీ మోర్. ఇలా ఎవ్రీ టైమ్ ఈ రీడిఫైన్డ్ హాలీవుడ్ స్టాండర్డ్స్. అండ్ అది ఇంకెవరో కాదు, ఐకానిక్ డైరెక్టర్ రెడ్లీ స్కాట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే రెడ్లీ స్కాట్, బికాస్ ఇవాళ ఆయన బర్త్డే అండ్ విత్ దిస్ బర్త్డే he's going to turn 87. So get ready guys. Like as always, ఈ డైరెక్టర్ గురించి తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. బట్ బిఫోర్ దట్ ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్. మెయిన్లీ నా గోల్ వచ్చేసి ఇయర్ ఎండింగ్ లోపల 5K క్రాస్ చేయాలని, అండ్ కుదిరితే 10K కూడా, బట్ అది మీ చేతుల్లో ఉంది. సో అందుకే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైమ్, లెట్స్ గో. రెడ్లీ స్కాట్ వాస్ born on November 30, 1937 in England, where వాళ్ళ ఫాదర్ పేరు వచ్చేసి ఫ్రాన్సిస్ స్కాట్ అండ్ మదర్ పేరు ఎలిజబెత్ స్కాట్. వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఒక బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్. సో తను పుట్టిన 2-3 years కే వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయ్యింది. వాళ్ళ ఫాదర్ ఒక ఆర్మీ ఆఫీసర్ కాబట్టి పద్దాక వాళ్ళు ప్లేసెస్ మారుతా ఉండేవాళ్ళు. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ వాళ్ళ ఫాదర్ ఇంట్లో ఉండేవాళ్ళు కాదు. సో అప్పుడు వాళ్ళ మదరే మొత్తం చూసుకునేది. అండ్ అలాగే హీ హాస్ సిబ్లింగ్స్, వేరే వాళ్ళ అన్నయ్య పేరు వచ్చేసి ఫ్రాన్సిస్ స్కాట్. సో వాళ్ళ ఫాదర్ లాగానే తర్వాత తను కూడా బ్రిటిష్ మర్చెంట్ నేవీలో జాయిన్ అయ్యాడు. బట్ వాళ్ళ తమ్ముడైన టోనీ స్కాట్ తినలాగానే డైరెక్టర్ అయ్యాడు. అండ్ తను కూడా ఏం తక్కువ కాదు. హీ మేడ్ మూవీస్ లైక్ టాప్ గన్. సో రెడ్లీ చైల్డ్హుడ్ విషయానికి వస్తే పద్దాక వాళ్ళు ప్లేస్ మారుతా ఉండేవాళ్ళు కాబట్టి సరైన స్కూలింగ్ జరిగేది కాదు. అండ్ అలాగే ఫ్రెండ్షిప్ మ్యాటర్ లో కూడా హీ వాజ్ స్ట్రగ్లింగ్. బట్ స్టిల్ పాజిటివ్ పార్ట్ వాజ్ చిన్నప్పుడే తను చాలా లొకేషన్స్ తిరగటం మూలాన తను చాలా రకాల ఎన్వైరన్మెంట్స్ అండ్ సరౌండింగ్స్ చూశాడు. లేటర్ తను మూవీస్ డిజైన్ చేసేటప్పుడు ఈ ఆస్పెక్ట్ తనకు యూజ్ అయింది. అండ్ తనకు చిన్నప్పటి నుంచే స్టడీ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, బట్ హీ వాజ్ వెరీ ఫ్యాసినేటెడ్ టువర్డ్స్ ఆర్ట్, డ్రాయింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్. సో చిన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్ హీ యూస్ టు పెయింట్. అండ్ అలాగే తన మైండ్ లో వచ్చిన చాలా సీన్స్ ని హీ యూస్ టు స్కెచ్. అండ్ ఈ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో లేటర్ తన మూవీ మేకింగ్ లో చాలా హెల్ప్ అయింది. లైక్ తను డైరెక్ట్ చేద్దాం అనుకున్న ఎవ్రీ మూవీని సీన్ టు సీన్ ముందే స్కెచ్ చేసి పెట్టుకుంటాడు. అండ్ ఈ ప్రాసెస్ తో యాక్టర్స్ ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ, బికాస్ వాళ్ళకి సీన్ లో ఏం చేయాలో చాలా క్లియర్ గా తెలిసిద్ది కాబట్టి. అండ్ ఆర్టిస్ట్ క్వాలిటీ అయితే తన మూవీస్ లో మీరు చాలా క్లియర్ గా చూడొచ్చు, బికాస్ ఈస్ వెల్ నోన్ ఫర్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ గ్రాండ్ స్టోరీ టెల్లింగ్ అండ్ అలాగే వరల్డ్ బిల్డింగ్. లైక్ గ్లాడియేటర్ లో ఈ సీన్స్ కానీ ఆర్ బ్లేడ్ రన్నర్ లో తను క్రియేట్ చేసిన వరల్డ్ అన్ని కూడా చూడడానికి చాలా బాగుంటాయి. అండ్ అందుకే ఇన్ఫాక్ట్ తన మూవీస్ లో ఎంత కేయాస్ ఉన్నా గానీ కొన్ని ఫ్రేమ్స్ పాస్ చేసి చూస్తే చాలా ఎస్థెటిక్ గా ఉంటాయి. అండ్ ఇలాంటి చూడడానికి టారెంటినో దగ్గర నుంచి చాలా మంది ఆడియన్స్ తన మూవీస్ కి వెళ్తారు. I could not wait to see Prometheus. The entire crew. సో ఆఫ్టర్ స్కూల్ తనకున్న ప్యాషన్ ని కెరీర్ లాగా పర్సూ చేద్దామని హీ జాయిన్ వెస్ట్ హార్ట్ఫుల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్. అండ్ అక్కడ హీ స్టడీడ్ గ్రాఫిక్ డిజైనింగ్. అండ్ కాలేజ్ కంప్లీట్ అయ్యాక ఆర్ట్స్ గురించి ఇంకా చదవాలనుకున్నాడు. సో అందుకే లండన్ కి వచ్చాక హీ జాయిన్ రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్. అండ్ అక్కడ హీ అగైన్ స్టడీడ్ గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటోగ్రఫీ. వేరే కాలేజ్ లో చదువుతున్నప్పుడే హీ వాంటెడ్ టు ట్రై ఫిల్మ్ మేకింగ్. సో అందుకే అక్కడ ఉన్న కెమెరా అడిగితే ఫస్ట్ వాళ్ళు బౌండ్ స్క్రిప్ట్ అడిగారు. అండ్ అందుకే తాను పాయింట్ ది బైసికల్ అనే ఒక బౌండ్ స్క్రిప్ట్ రాసుకుని అది చూపించి కెమెరా తీసుకున్నాడు. లేటర్ అది యూజ్ చేసి తన తమ్ముడైన టోనీ స్కాట్ నే పెట్టి బాండ్ ది బైసికల్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు. సో మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే ఒక 2 minutes క్లిప్ అనేది చూడొచ్చు. సో ఇలా 1965 లో కాలేజ్ లో చదువుతున్నప్పుడు హీ మేడ్ హిస్ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్. సో డిగ్రీ కంప్లీట్ చేశాక హీ జాయిన్ ఇన్ BBC యాజ్ అ సెట్ డిజైనర్. బట్ స్లోలీ బీబీసీలో వచ్చే కొన్ని పాపులర్ టీవీ షోస్ కూడా డైరెక్ట్ చేయడం స్టార్ట్ చేశాడు, లైక్ జెడ్ కార్స్ అండ్ అవుట్ ఆఫ్ అన్నోన్ ఇలాంటివన్నీ. కానీ ఇవి చేస్తేనే తను ఇంకోవైపు కొన్ని యాడ్స్ కూడా తీశాడు. అండ్ అప్పుడే హీ రియలైజ్ టీవీ షోస్ కంటే యాడ్స్ తీస్తేనే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అని. అండ్ అందుకే షిఫ్టెడ్ హిస్ కెరియర్ towards ads. They gave me more money for that day than I was earning for a month at BBC. So I thought there's something seriously wrong. వేర్ 1968 లో రెడ్లీ స్కాట్ అసోసియేషన్ అనే ఒక ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేశాడు. వేరే మెయిన్ గోల్ వచ్చేసి యాడ్స్ తీయటమే. అండ్ ఆ పనిలో తను చాలా సక్సెస్ఫుల్ అయ్యాడు, బికాస్ తన టిపికల్ యాడ్ స్ట్రక్చర్ ని బ్రేక్ చేసి చాలా క్రియేటివ్ గా ఎక్స్ప్రెసివ్ యాడ్స్ తీసేవాడు. అండ్ అలా ఈ బికేమ్ ఫేమస్. చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ కి వర్క్ చేశాడు, లైక్ కోకోకోలా, లివిస్, పెప్సీ అండ్ మెనీ మోర్. ఇన్ఫాక్ట్ టిల్ నో తాను మోర్ దెన్ 2500 యాడ్స్ తీశాడు. సో ఆఫ్టర్ దట్ హీ వాంటెడ్ టు మేక్ అ మూవీ. సో అందుకే దానికి తగ్గట్టు రీసెర్చ్ చేసి ఫైనలీ డిసైడ్ అయ్యాడు జోసెఫ్ కాన్రాడ్ రాసిన స్టోరీని అడాప్ట్ చేసి డ్యూలిస్ట్ అనే మూవీ తీయాలని. సో అందుకే ఈ వెంట్ టు పారమౌంట్. అండ్ అక్కడ కొన్ని డిస్కషన్స్ అయ్యాక హీ గాట్ $800,000 as బడ్జెట్. సో అలా అట్ ఏజ్ ఆఫ్ 40 1977 లో తను డైరెక్ట్ చేసిన ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ రిలీజ్ అయింది. వెర్ దిస్ మూవీ మెయిన్లీ ఫోకసెస్ ఆన్ 19th centuryలో ఇద్దరు సోల్జర్స్ ఎలా వాళ్ళిద్దరి మధ్యలో దాదాపు 20 years పాటు రైవలరీ కొనసాగిందని. ఈ మూవీకి వాజ్ వెరీ పర్టికులర్ ఒక పెయింటింగ్ స్టైల్ ఉండాలని. సో అందుకే మూవీ తీయడానికి టైం పట్టినా గానీ ల్యాండ్స్కేప్, సరౌండింగ్, రెయిన్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలని చాలా టైం తీసుకుని నీట్ గా తయారు చేశాడు. అండ్ దానికి తగ్గట్టే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ అవార్డ్ ఈ మూవీ గెలిచింది. సో ఇలా ఈ మూవీ కమర్షియలీ పెద్దగా హిట్ అవ్వకపోయినా క్రిటికల్లీ బాగా హిట్ అయింది. సో దాంతో హాలీవుడ్ లో అందరికీ అర్థమైంది ఓన్లీ యాడ్సే కాదు తన మూవీస్ కూడా బాగా తీయగలడని. అండ్ అలా హీ గాట్ హిస్ నెక్స్ట్ బ్లాక్ బస్టర్ మూవీ స్క్రిప్ట్ అయిన
ఏలియన్, వేర్ తను చెప్పాడు 2001 స్పేస్ ఆడిసీ మూవీతో హీ వాస్ వెరీ ఇన్స్పైర్డ్. సో తనకి ఎప్పటి నుంచో అలాంటి ఒక మూవీ తీయాలని. అండ్ ఫర్ దట్ ఏలియన్ వాస్ పర్ఫెక్ట్. నాట్ ఓన్లీ సైఫై, ఈ మూవీకి ఒక హారర్ టచ్ కూడా ఉంది. సో అందుకే హీ వాంటెడ్ టు మేక్ దిస్ మూవీ. సో తన ఈ మూవీ షూటింగ్ కన్నా ముందే షార్ట్ టు షార్ట్ మొత్తం స్టోరీ బోర్డింగ్ చేస్తాడంట. అండ్ అది తీసుకెళ్లి ఫాక్స్ స్టూడియోస్ కి చూపించాడు. సో యాక్చువల్లీ ఫస్ట్ లో ఈ మూవీకి $4 million బడ్జెట్ ఇచ్చారు. బట్ తన స్టోరీ బోర్డింగ్ చూసాక ఈ బడ్జెట్ ని వాళ్ళు డబుల్ చేశారు, $8 million. బట్ స్టిల్ లాస్ట్ లో ఈ ర్యాన్ అవుట్ ఆఫ్ బడ్జెట్ ఇంకో $2 million యాడ్ చేసి టోటల్ $11 million తో ఈ మూవీని తీశాడు. అండ్ అప్పట్లోనే ఈ మూవీ ఈ బడ్జెట్ తో రిలీజ్ అయ్యి లిటరల్లీ వరల్డ్ వైడ్ $106 million కలెక్ట్ చేసింది. అండ్ అలా ఇట్ బికమ్ అ హ్యూజ్ బ్లాక్ బస్టర్. బికాస్ అప్పుడు దాకా ఎవరు సైఫైని అను హారర్ ని ఇంత ఎక్సలెంట్ గా బ్లెండ్ చేయలేదు. మరి దిస్ మూవీ ప్లాట్ వచ్చేసి స్పేస్ లో క్రూ ట్రావెల్ చేస్తున్నప్పుడు సడన్ గా స్పేస్ షిప్ లోకి ఒక ఏలియన్ వస్తుంది. అండ్ అది 1 by 1 అందరినీ చంపడానికి ట్రై చేసిద్ది. సో ఇలాంటి కొంచెం సింపుల్ ప్లాట్ ని ఎక్సలెంట్ గా చాలా థ్రిల్లింగ్ గా తీశాడు. ఎస్పెషల్లీ కొన్ని సీక్వెన్సెస్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. మెయిన్లీ తను క్రియేట్ చేసిన వరల్డ్, అటెన్షన్ టు డీటెయిల్ అండ్ అలాగే విజువల్ స్టోరీ టెల్లింగ్ తో ఆడియన్స్ మెస్మరైజ్ అయ్యారు. ఈ మూవీతో కామన్ ఆడియన్స్ కూడా తన స్టైల్ ఏంటో క్లియర్ గా అర్థమైంది. సో ఇన్ఫాక్ట్ తన ఆర్మీ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ మూలన ఫస్ట్ నుంచే ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలనే అలవాటు అయింది. అండ్ అదే తన మూవీ మేకింగ్ ప్రాసెస్ లో ఇంప్లిమెంట్ చేశాడు. వెర్ హీ వాంట్స్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ టు బి పర్ఫెక్ట్. అండ్ అందుకే తనతో పనిచేసిన వాళ్ళు అంటారు తనతో పనిచేయటం ఒక ఆర్మీలో పనిచేసినట్టు ఉండిద్దని. సో తన అటెన్షన్ టు డీటెయిల్ అండ్ వరల్డ్ బిల్డింగ్ తన నెక్స్ట్ మూవీలో వేరే లెవెల్లో చూపిస్తాడు, విచ్ ఇస్ బ్లేడ్ రన్నర్. బట్ బిఫోర్ దట్ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే యాక్చువల్లీ ఒరిజినల్ డ్యూన్ మూవీకి తను వర్క్ చేయాల్సిందంట. బట్ ఆ మూవీ ప్రొడక్షన్ డిలే అవడంతో తను ఇంకా ఈ బ్లేడ్ రన్నర్ మూవీ సైన్ చేశాడు. సో ఐ థింక్ 1984 లో రిలీజ్ అయిన డ్యూన్ మూవీ తను డైరెక్ట్ చేస్తుంటే ఖచ్చితంగా ఆ మూవీ కూడా ఒక క్లాసిక్ లాగా అయి ఉండేది. సో ఈ ఒపీనియన్ మీద మీ థాట్ ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి. సో 1982 లో రిలీజ్ అయిన బ్లేడ్ రన్నర్ వాజ్ లిటరల్లీ అ బెంచ్ మార్క్ ఫర్ సైఫై మూవీస్ ఇన్ హాలీవుడ్. బికాస్ టిల్ దెన్ అంత డీటెయిల్ వరల్డ్ బిల్డింగ్ ఎవరూ చూడలేదు. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ తను క్రియేట్ చేసిన ఒక ఫ్యూచరిస్టిక్ సిటీ అండ్ దాంట్లో తను చూపించిన ఆర్కిటెక్చర్, ఫ్లయింగ్ కార్స్, ఎప్పుడూ రేనీగా ఉండే క్లైమేట్, నియాన్ కలర్స్, క్రౌడెడ్ స్ట్రీట్స్, ఇలా తన ఆ మూవీని చాలా అందంగా తీశాడు. అండ్ నాట్ ఓన్లీ దట్, ఆ మూవీ చెప్పే థీమ్స్ కూడా లైక్ ఇట్ మెయిన్లీ క్వశ్చన్స్ వాట్ ఈస్ హ్యుమానిటీ, ఎస్పెషల్లీ లాస్ట్ లో చెప్పే మోనోలాగ్. టెక్నికలీ ఇట్ వాజ్ ఎ మాస్టర్ పీస్. బట్ అంటారు చూడండి అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ అని. సో ఈ మూవీ ఆ ఇష్యూ ఫేస్ చేసింది. కానీ ఇక్కడ మెయిన్లీ ప్రాబ్లం వచ్చేసి ఈ మూవీది కంప్లీట్ కట్ రిలీజ్ చేయలేదు. తర్వాత కూడా ఈ మూవీది 7 డిఫరెంట్ కట్స్ రిలీజ్ చేశారు. అండ్ ఫైనలీ 2007 లో ఈ మూవీది ఫైనల్ కట్ రిలీజ్ చేశారు. అండ్ ఆ మూవీ చూసాక వీ కెన్ క్లియర్లీ సే ఎందుకు ఈ మూవీని క్లాసిక్ అంటారు. బట్ స్టిల్ అప్పట్లో ఆడియన్స్ ఫెల్ట్ ఇట్ వాస్ స్లో. సో అందుకే ఇట్ వాస్ అ ఫెయిల్యూర్ ఎట్ బాక్స్ ఆఫీస్. అండ్ ఆఫ్టర్ దట్ 1984 లో యాపిల్ కోసం తాను ఒక యాడ్ తయారు చేశాడు. సో యాపిల్ వాజ్ రెడీ టు లాంచ్ ఇట్స్ ఫస్ట్ కంప్యూటర్ యాపిల్ మ్యాకింతోష్. సో ఈ కంప్యూటర్ లాంచ్ చేసే యాడ్ తను తయారు చేశాడు. అండ్ ఆ యాడ్ వాళ్ళు సూపర్ బౌల్ ఈవెంట్ లో చూపించారు. సో మోస్ట్ ఆఫ్ దెమ్ నో వాళ్ళు రిలీజ్ చేసిన కంప్యూటర్ వాజ్ అ హ్యూజ్ హిట్. అండ్ దీనికి రెడ్లీ స్కాట్ డైరెక్ట్ చేసిన యాడ్ కూడా కాంట్రిబ్యూట్ చేసింది. On January 24th, Apple Computer will introduce Macintosh. అండ్ ఆఫ్టర్ దట్ 1995 లో టామ్ క్రూజ్ తో లెజెండ్ అనే మూవీ తీశాడు. కానీ తన స్టైల్ కాదు, బికాస్ ఇట్ వాజ్ ఏ ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ, మోర్ లైక్ ఎ ఫెరీ టేల్ వెర్ హీరో వెళ్ళి డీమన్ ఓడిచ్చి ప్రిన్సెస్ ని కాపాడాలి. సో విజువల్లీ కొంచెం చూడడానికి బాగున్నా గానీ మిగతా ఏ ఆస్పెక్ట్ లోను మూవీ అస్సలు వర్క్ అవ్వదు. సో దాంతో ఆడియన్స్ కూడా మూవీ చూడలేదు. ఇట్ వాజ్ అ బాక్స్ ఆఫీస్ ఫెయిల్యూర్. అండ్ ఆ తర్వాత 1987 లో సమ్వన్ టు వాచ్ ఓవర్ మీ అనే మూవీ తీశాడు. సో అది వచ్చేసి ఒక రొమాంటిక్ క్రైమ్ డ్రామా. అండ్ ఆ మూవీ కూడా పెద్దగా వర్క్ అవ్వలేదు. కానీ అదే సిమిలర్ క్రైమ్ డ్రామా థీమ్స్ తో తాను 1989 లో బ్లాక్ రేన్ అనే మూవీ తీశాడు. వీరిద్దరు పోలీస్ ఆఫీసర్స్ జాపనీస్ యాకుజా మెంబర్ ని పట్టుకుంటారు అండ్ తను మళ్ళీ జపాన్ కి ఎస్కాట్ చేయాలి. సో ఇట్ వాస్ మోర్ లైక్ అ క్రైమ్ యాక్షన్ డ్రామా. సో ఆ మూవీ క్రిటిక్స్ పెద్దగా నచ్చకపోయినా ఆడియన్స్ కి బాగా నచ్చింది. where it literally collected $134 million. సో ఆఫ్టర్ దట్ వాళ్ళ స్టూడియోకి వచ్చిన తెల్మాన్ లూయిస్ మూవీ స్క్రిప్ట్ ని వేరే డైరెక్టర్స్ డైరెక్ట్ చేయడానికి వాళ్ళకి పిచ్ చేశాడు. బట్ ఫీమేల్ లీడ్స్ రోడ్ చేసి వీటన్నిటి మూలన ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అండ్ అందరికీ చెప్తున్నప్పుడు అండర్స్టూడ్ దట్ తన ఈ మూవీ బాగా తీయగలడని. సో అందుకే సొంతంగా తనే ఈ మూవీ తీశాడు. అండ్ రియలీ తను ఎక్స్పెక్ట్ చేసినట్టే మూవీ చాలా బాగుంటది. వేరే తెల్మాను లూయిస్ అనే ఫ్రెండ్స్ ఒక రోడ్ ట్రిప్ కి వెళ్తారు. కానీ మధ్యలో ఇట్ టేక్స్ అ డార్క్ టర్న్. దాంతో ఇట్ బికమ్స్ ఎ క్రైమ్ థ్రిల్లర్. సో ఈ మూవీ తీస్తున్నప్పుడు యాక్టర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎవరు ఇమాజిన్ చేయలేదు దట్ ఈ మూవీ ఇంత పెద్ద హిట్ అయ్యిద్దని. బికాస్ రిలీజ్ అవడంతోనే దట్ మూవీ బికేమ్ ఏ కల్చరల్ ఫెనామినా. ఎస్పెషల్లీ ఫీమేల్ ఆడియన్స్ ఈ మూవీకి బాగా కనెక్ట్ అయ్యారు. బికాస్ ఈ మూవీలో తన ఫీమేల్ క్యారెక్టర్స్ ని చూపించిన విధానం బాగా నచ్చింది. లైక్ 2 ఫీమేల్ క్యారెక్టర్స్ గోయింగ్ అగైన్స్ ద గవర్నమెంట్, డ్రైవింగ్ త్రూ డెజర్ట్స్. అండ్ అలాగే ఈ మూవీ మేల్ డామినెన్స్, పేట్రియార్కీ, సిస్టర్హుడ్, ఫ్రెండ్షిప్ లాంటి థీమ్స్ ని చాలా చక్కగా ఎక్స్ప్లోర్ చేస్తుంది. అండ్ వీటన్నిటికీ సిల్వర్ లైనింగ్ విజువల్స్. సో ఇలా ఈ మూవీ కల్చరలీ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. లైక్ ఇట్ కలెక్టెడ్ మోర్ దెన్ $100 million. సో ఇలా ఈ మూవీ క్రిటికలీ అండ్ అలాగే కమర్షియలీ రెండు
రెండు విధాలుగా బాగా సక్సెస్ఫుల్ అయింది. ఇన్ఫాక్ట్ ఈ మూవీకి రెడ్లీ స్కాట్ గాట్ హిస్ ఫస్ట్ ఆస్కర్ నామినేషన్. ఫన్ ఫ్యాక్ట్, క్యామియో రోల్ అయినా గానీ దిస్ వాస్ బ్రాడ్ పిట్స్ డెబ్యూ ఫిలిం. వీరి మూవీలో యాక్ట్ చేసినందుకు తనకు $6,000 ఇచ్చారు. బట్ ఆఫ్టర్ దట్ సాడ్లీ తను డైరెక్ట్ చేసిన 2 మూవీస్ విచ్ ఆర్ 1492 కాంక్వెస్ట్ ఆఫ్ పారడైజ్ అండ్ అలాగే వైట్ సీక్వెల్ రెండు ఫ్లాప్ అయినాయి. వీరు 1492 వచ్చేసి కొలంబస్ మీద, రెండోది వైట్ సీక్వెల్ వచ్చేసి ఒక గ్రూప్ ఆఫ్ బాయ్స్ సీలో చేసే అడ్వెంచర్. మెయిన్లీ 1492 మూవీకి కొలంబస్ ది హిస్టరీ సరిగ్గా చూపించలేదని చాలా క్రిటిసైజ్ చేశారు. అండ్ ఈ క్రిటిసిజం తన ఫిల్మోగ్రఫీలో ఇట్ కంటిన్యూస్. బట్ స్టిల్ బట్ రిజల్ట్ వేరేగా వచ్చింది అనుకోండి, కానీ అంటారు హిస్టరీలో తనకు తగ్గట్టు చాలా చేంజెస్ చేస్తాడని. ఇన్ఫాక్ట్ ఈ యాక్యురసీకి సంబంధించి రీసెంట్ గా రిలీజ్ అయిన నెపోలియన్ మూవీ ఇంటర్వ్యూలో తను అడిగినప్పుడు తను చాలా బ్రూటల్ ఆన్సర్ ఇచ్చాడు. అండ్ ఇన్ఫాక్ట్ ఇదేమి ఫస్ట్ టైం కాదు, తను ఆల్రెడీ చాలా సార్లు ఇంటర్వ్యూస్ లో స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్స్ ఇచ్చాడు. అండ్ హీఈస్ నోన్ ఫర్ దట్. Thank you very much. You go for yourself. Go on. So. అండ్ ఆఫ్టర్ దట్ 1997 లో జిఐ జేన్ అనే ఒక క్యారెక్టర్ బేస్డ్ వార్ డ్రామా మూవీ తీశాడు. బట్ సాడ్లీ ఆ మూవీ కూడా ఫ్లాప్ అయింది. సో మూవీ రిలీజ్ అయినప్పుడు పెద్దగా ఎవరు చూడలేదు కానీ బట్ ఇప్పుడు ఆడియన్స్ అంటారు ఇట్ వాస్ అ గుడ్ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ అని. సో ఇలా వరుసగా 3 ఫ్లాప్స్ చూశాక ఇయర్ 2000 లో వచ్చింది తన దగ్గర నుంచి ఒక సరైన ఫిలిం విచ్ ఇస్ గ్లాడియేటర్. ఈ పేరు చెప్పగానే చాలా మందికి అర్థమయ్యే ఉండిద్ది, బికాస్ ఈ మూవీ రిలీజ్ అవడంతోనే పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎందుకంటే 1960s ఆ టైం పీరియడ్ లో ఇలా వార్ డ్రామా మూవీస్ తీసేవాళ్ళు. దాని తర్వాత హాలీవుడ్ లో మొత్తం స్టైలైజ్డ్ మూవీస్ తీశారు. బట్ ఈ మూవీతో హీ ప్రూవ్డ్ ఇంకా ఇలాంటి మూవీస్ సరిగ్గా తీయొచ్చని. లైక్ ఈ మూవీ చూసినప్పుడు ఆడియన్స్ కి అయితే ఏన్షియంట్ రోమ్ లో ఉన్నట్టు అనిపించింది, బికాస్ అదంతా కూడా తను అంత యాక్యురేట్ గా చూపించాడు. లైక్ తను క్రియేట్ చేసిన వరల్డ్, కొన్ని ఎక్స్ట్రాడినరీ సీన్స్ అండ్ ఎస్పెషల్లీ ఎరీనాలో చూపించిన బ్యాటిల్ సీక్వెన్సెస్ ఆర్ ది మెయిన్ హైలైట్, బికాస్ ఆ స్టైల్లో ఎవరూ చూపిలేదు. వీరదంతా కూడా తను చాలా స్టైల్ గా తీశాడు. లైక్ ఫాస్ట్ పేస్ యాక్షన్, క్విక్ కట్స్ ఇలాంటివన్నీ. వేర్ దిస్ వాస్ ది ఫస్ట్ ఫ్యూ మూవీస్ వేర్ సీజే యూస్ చేసే ఎన్వైరన్మెంట్ అండ్ అలాగే మూవీలో చూపించిన ఆడియన్స్ ని అనౌన్స్ చేశారు. అండ్ ఇక్కడ ఫన్ ఫ్యాక్ట్ ఇస్ హీ ఓన్స్ ఏ మిల్ ఫిలిం అనే ఒక VFX స్టూడియో కంపెనీ. సో ఆ కంపెనీ గ్లాడియేటర్ కి మేజర్ ఆఫ్ ది వర్క్స్ చేసింది. అండ్ ఓన్లీ విజువల్ పరంగానే కాదు, ఈ మూవీలో యాక్టింగ్ అండ్ డ్రామా రెండు కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఈ మూవీ మెయిన్ రోల్ అయిన మాక్సిమస్ ప్లే చేసినందుకు రసెల్ క్రో కి బెస్ట్ యాక్టర్ ఆస్కర్ అవార్డు ఇచ్చారు. My name is Maximus Decimus Meridius, father to a murdered son, husband to a murdered wife, and I will have my vengeance in this life or the next. అండ్ నాట్ ఓన్లీ దట్, ఆ ఫంక్షన్ లో ఈ మూవీ 5 అవార్డ్స్ గెలిచింది. బెస్ట్ పిక్చర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ సౌండ్ అండ్ అలాగే బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్. అండ్ అలాగే టోటల్ 12 ఆర్టికి నామినేట్ అయ్యింది. ఇన్ఫాక్ట్ ఈ మూవీలో సపోర్టింగ్ యాక్టర్ లాగా జాకిన్ ఫీనిక్స్ ని కూడా నామినేట్ చేశారు. అండ్ ఐ స్టిల్ థింక్ ఈ మూవీ డైరెక్ట్ చేసినందుకు రెడ్లీ స్కాట్ కి ఆస్కర్ ఇచ్చేయాల్సింది. బట్ అదే ఇయర్ రిలీజ్ అయిన ట్రాఫిక్ అనే మూవీ డైరెక్ట్ చేసినందుకు స్టీవెన్ కి ఆస్కర్ అవార్డు ఇచ్చారు. సో ఇలా ఓవరాల్ ఈ మూవీ కమర్షియల్ క్రిటికలీ అన్ని విధాలుగా బ్లాక్ బస్టర్ అయ్యింది. అండ్ అలాగే ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే దిస్ వాస్ ది ఫస్ట్ మూవీ వెర్ రెడ్లీ స్కాట్ అండ్ అలాగే రసెల్ క్రో కలిసి వర్క్ చేశారు. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ $460 million కలెక్ట్ చేసింది. సో ఇలా ఓవరాల్ కమర్షియల్ క్రిటికలీ అన్ని విధాలుగా దట్ మూవీ వాజ్ ఏ బ్లాక్ బస్టర్. సో ఇంత పెద్ద హిట్ పడ్డాక ఇంకో పెద్ద హిట్ అయిన సైలెన్స్ ఆఫ్ లాంబ్స్ మూవీది హ్యానిబల్ అనే సీక్వెల్ మూవీని డైరెక్ట్ చేశాడు. సో తన ప్రీవియస్ మూవీ అండ్ అలాగే దీని ఫస్ట్ పార్ట్ మూలాన హ్యానిబల్ నుంచి ఆడియన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేశారు. సో అందరూ ఎక్స్పెక్ట్ చేసినంత లేకపోయినా గానీ ఎస్పెషల్లీ క్రిటిక్స్ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయింది, వేర్ ఇట్ కలెక్టెడ్ $350 million. అండ్ అదే 2001 ఇయర్ లో తను ఇంకో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు విచ్ వాస్ బ్లాక్ హాక్ డౌన్. సో టిల్ డేట్ ఈ మూవీని వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్మీ బేస్డ్ మూవీస్ లాగా కన్సిడర్ చేస్తారు, బికాస్ దీంట్లో తను చూపించిన సీక్వెన్సెస్ అలాంటి వేరే వార్ లో ఏం జరిగిందో చాలా బ్రూటల్ గాను రియలిస్టిక్ గా చూపించాడు. అండ్ అలాగే మూవీలో ఎంత కేస్ ఉన్నా గానీ ప్రతి ఒక్కరిని తను కరెక్ట్ గా ఫాలో అప్ చేశాడు. మెయిన్లీ మూవీ యాక్షన్ సీక్వెన్స్ కి హీ వాస్ ప్రైజ్డ్ ఏ లాట్, బికాస్ మూవీ స్టార్ట్ అయిన ఒక 20-30 minutes తర్వాత యాక్షన్ స్టార్ట్ అయ్యింది అండ్ అది ఎండింగ్ వరకు ఆగదు. లైక్ చూస్తున్నప్పుడు కంటిన్యూస్లీ ఒక పెద్ద సీక్వెన్స్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. సో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర $173 million కలెక్ట్ చేసింది. అండ్ అలాగే ఆస్కర్స్ లో 4 ఆర్టికి నామినేట్ అయ్యి 2 అవార్డ్స్ గెలిచింది, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ అండ్ అలాగే సౌండ్. సో ఆస్కర్ నామినేషన్ లో దిస్ వాస్ హిస్ థర్డ్ ఫిలిం. అండ్ ఆఫ్టర్ దట్ లార్జర్ దెన్ లైఫ్ మూవీ కాకుండా తన స్టైల్ కి డిఫరెంట్ గా ఒక స్మాల్ సింపుల్ టైప్ ఆఫ్ మూవీ తీశాడు స్టారింగ్ నికోలస్ కేజ్, వేర్ ఆ మూవీ రాయ్ ని అతను చేసే చిన్న చిన్న ఫ్రాడ్స్, స్కామ్స్ వాటి మీద ఫోకస్ చేసిద్ది. లైక్ హిస్ క్యారెక్టర్ జర్నీ, లైక్ ఎలాంటి ప్రాబ్లమ్స్ తను ఫేస్ చేస్తాడు అండ్ తర్వాత తను ఎలా మారతాడు. సో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వకపోయినా మూవీ పరంగా ఒక మంచి మూవీ. అండ్ హియర్ ఇస్ ది ఫన్ ఫ్యాక్ట్, ఇయర్ 2003 లోనే బ్రిటిష్ ఫిల్మ్ ఇండస్ట్రీకి తను చాలా కాంట్రిబ్యూట్ చేసినందుకు he was awarded Knight Bachelor of Order of British Empire. And after that he made 2 different kind of movies, where first the strong genre Kingdom of Heavens and రెండో తను ఎప్పుడు ట్రై చేయని రొమాంటిక్ కామెడీ జానర్, వేర్ మూవీ పేరు వచ్చేసి ఏ గుడ్ ఇయర్. సో ఈ మూవీలో మళ్ళీ తను రసెల్ క్రో తో కలిసి వర్క్ చేశాడు. బట్ ఈ 2 మూవీస్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా వర్క్ అవ్వలేదు. బట్ స్టిల్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ మూవీలో తన స్టైల్లో తీసిన బ్యాటిల్ సీక్వెన్సెస్ రియలీ స్టాండ్స్ అవుట్. బట్ ఆ స్టోరీకి ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. అండ్ అందుకే మోస్ట్ ఆఫ్ దెమ్ ఫెల్ట్ ఇట్ వాస్
lengthy. But then 2007 లో he made his comeback with American Gangster starring Denzel Washington and Russell Crowe. సో గ్యాంగ్స్టర్ ఫిల్మ్స్ లో మరీ గుడ్ ఫెలోస్ ఆర్ గాడ్ ఫాదర్ లాగా దీని క్లాసిక్ అనలేం గానీ స్టిల్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ. వేర్ మెయిన్ హైలైట్ వచ్చేసి రైవల్రీ బిట్వీన్ డెన్జెల్ వాషింగ్టన్ అండ్ రసెల్ క్రో. సో ఈ రైవల్రీని చూపించిన విధానం మేక్స్ దిస్ మూవీ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ అలాగే గ్యాంగ్స్టర్ కాన్సెప్ట్ ని తన స్టైల్లో ఈ మూవీలో చాలా డిఫరెంట్ గా చూపించాడు. సో అదంతా ఆడియన్స్ బాగా నచ్చింది. అండ్ అందుకే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర $260 million కలెక్ట్ చేసింది. అండ్ ఆఫ్టర్ దట్ 2008 లో హీ డైరెక్టెడ్ బాడీ ఆఫ్ లైస్. సో చెప్పడానికి ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిద్ది స్టార్టింగ్ ఫ్రమ్ ఇట్స్ క్యాస్ట్, బికాస్ ఈ మూవీకి మెయిన్ లీడ్ లో డికాప్రియో యాక్ట్ చేశాడు. అండ్ తనతో పాటు మూవీలో రసెల్ క్రో కూడా ఉన్నాడు. సో మూవీ స్టోరీ సిఐ ఏజెంట్ చుట్టూ తిరిగిద్ది, వేరే తన ఒక టెర్రరిస్ట్ ని పట్టుకోవాలనుకుంటాడు. సో ఆన్ పేపర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నా కానీ ఆడియన్స్ ఈ మూవీ కనెక్ట్ అవ్వలేదు. సో అందుకే ఇట్ వాజ్ అ ఫెయిల్యూర్ ఎట్ బాక్స్ ఆఫీస్. నియర్లీ ఒక 40 million వీళ్ళు పోగొట్టుకున్నారు. సో ఆఫ్టర్ దట్ మళ్ళీ తన స్టైల్లో ఒక పెద్ద హిస్టారికల్ మూవీ తీద్దామని డిసైడ్ అయ్యాడు. అండ్ దట్ టు విత్ రసెల్ క్రో. దాన్ని 2010 లో రాబిన్ హుడ్ అనే పేరుతో రిలీజ్ చేశారు. కానీ ఈ మూవీ కూడా చాలా పెద్ద ఫ్లాప్ అయింది, బికాస్ గ్లాడియేటర్ తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ ఇలాంటి మూవీ అంటే ఆడియన్స్ మినిమం ఎక్స్పెక్ట్ చేశారు. బట్ దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్టోరీకి ఎవరు కనెక్ట్ అవ్వలేకపోయారు. బట్ స్టిల్ యాజ్ ఆల్వేస్ ఈ మూవీ విజువల్లీ చూడడానికి చాలా బాగుంటది, ప్లస్ అలాగే యాక్షన్ సీక్వెన్సెస్ కూడా. కానీ మెయిన్ కోర్ పాయింట్ అయిన స్టోరీ మిస్ చేయడంతో ఈ మూవీ పోయింది. బట్ ఆఫ్టర్ దట్ తను స్టార్ట్ చేసిన ఏలియన్ ఫ్రాంచైజ్ లో కొత్త పార్ట్ తెద్దామని ఫిక్స్ అయ్యాడు. అండ్ అలా హీ రిలీజ్ 2012 లో ఏలియన్ ప్రొమీథియస్. అండ్ అనుకున్నట్టే ఈ మూవీ ఫైనాన్షియలీ చాలా సక్సెస్ఫుల్ అయింది, వెర్ ఇట్ కలెక్టెడ్ $400 million బికాస్ ఈ ప్లేడ్ విత్ హిస్ కీ ఎలిమెంట్స్, వరల్డ్ బిల్డింగ్ అండ్ విజువల్ స్టోరీ టెల్లింగ్. సో ఈ రెండు చాలా బాగుండటంతో ఆడియన్స్ ఈ మూవీ థియేటర్ కి వెళ్ళి బాగా చూశారు. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇంక్లూడింగ్ మీ, ఏలియన్ ఫ్యాన్స్ ఎవరికి కూడా ఈ మూవీ పెద్దగా నచ్చదు, బికాస్ అసలు మెయిన్ ఏలియన్ ఫ్రాంచైజ్ లో ఉండే ఆ మిస్టీరియస్ ఎలిమెంట్ ఆర్ ఆ లోర్ ఈ మూవీ చెడగొడుతుంది. సో అసలు అవసరం లేకపోయినా అసలు ఏలియన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఈ మూవీలో చెప్పాలనుకున్నాడు. సో అందుకే క్రిటికల్లీ ఈ మూవీ పెద్దగా సక్సెస్ఫుల్ అవ్వకపోయినా బట్ స్టిల్ బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా ఆడింది. కానీ ఈ మూవీ రిలీజ్ అయిన 2 months తర్వాత తన లైఫ్ లోనే హీ ఫేస్డ్ హ్యూజ్ లాస్. వేరే ఒక రోజు వాళ్ళ తమ్ముడైన టోనీ తనకు ఫోన్ చేశాడు. వేరే ఫోన్ లో తన సాడ్ టోన్ విన్నాక రెడ్లీ అన్నాడు, లైక్ నీకు ఈ మూవీ గురించి తెలుసా, లెట్స్ గెట్ ఇన్ టు ఏ మూవీ అని. బట్ ద సాడ్ పార్ట్ వాస్ తను బ్రిడ్జ్ మీద నుంచుని ఆ ఫోన్ చేశాడు. ఆ ఫోన్ అయ్యాక తాను నీళ్ళలోకి దూకేశాడు, బికాస్ మెయిన్ రీజన్ వాస్ హీ వాస్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్. అండ్ దాని మూలన తనకు బాగా నచ్చిన మూవీస్ ఆర్ ఏ పనులు చేయలేకపోయాడు. అండ్ దట్స్ వై హీ వెంట్ ఇన్ టు డిప్రెషన్. అండ్ అందుకే రెడ్లీ ఫోన్ లో కూడా అన్నాడు, పద ఈ మూవీ చేద్దామని. బట్ ఇట్ వాస్ టూ లేట్. యాక్చువల్లీ వాళ్ళ ఎల్డర్ బ్రదర్ కూడా క్యాన్సర్ మూలానే చనిపోయాడు. సో టోనీ చనిపోయాక రెడ్లీ వెంట్ ఇన్ టు డిప్రెషన్, బికాస్ ఎవ్రీ టైమ్ హిస్ బ్రదర్ వాజ్ హిస్ కాంపిటీషన్ ఫర్ మేకింగ్ మూవీస్. సో అలా హీ లాస్ట్ హిస్ బ్రదర్ అండ్ ఫ్రెండ్. అండ్ ఆఫ్టర్ దట్ తన కొన్ని మూవీస్ అండ్ అవార్డ్స్ కూడా తన తమ్ముడికి డెడికేట్ చేశాడు. I dedicate this star to my brother Tony Scott. అండ్ ఫన్ ఫ్యాక్ట్, 2011 లో హీ రిసీవ్డ్ హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్. సో డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాక హీ డైరెక్టెడ్ 2 more మూవీస్, ది కౌన్సిలర్ అండ్ ఎక్సోడియస్ గాడ్స్ అండ్ కింగ్స్. వేర్ కౌన్సిలర్ వచ్చేసి ఒక సింపుల్ టైప్ ఆఫ్ మూవీ విచ్ రివాల్వ్స్ అరౌండ్ ఎ లాయర్, అండ్ ఎక్సోడియస్ ఏమో తన స్టైల్లో ఒక ఎపిక్ డ్రామా. బట్ 2 మూవీస్ వర్క్ అవ్వలేదు. బట్ ఇప్పుడు చాలా మంది కౌన్సిలర్ ని అండర్ రేటెడ్ అంటారు. అండ్ ఎక్సోడియస్ లో అయితే క్రిస్టియన్ బెల్ ఉన్నాడు, పైగా అది విజువలీ ఇంకా బాగుంటది చూడడానికి. కానీ స్టోరీ బోరింగ్ గా ఉండిద్ది కాబట్టి ఈ మూవీ కూడా పోయింది. సో ఇలా వరుసగా ఈ సా మెనీ ఫెయిల్యూర్స్. కానీ మళ్ళీ 2015 లో ఎక్స్ట్రాడినరీ కంబ్యాక్ చేశాడు ది మార్షన్ అనే మూవీతో. అండ్ ఐ థింక్ ఈ మూవీ కూడా చాలా మంది ఆడియన్స్ ఆల్రెడీ చూసే ఉంటారు, బికాస్ టిల్ దెన్ ఇంకెవరూ కూడా వేరే ప్లానెట్ ని అంత బాగా చూపించలేదు. వీరు తన ఏలియన్ మూవీస్ లో ఉన్న స్టైల్, హిస్టారిక్ మూవీస్ లో ఉన్న గ్రాండ్యూర్ మొత్తం తీసుకెళ్లి ది మార్షన్ మూవీలో పెట్టాడు. అండ్ అందుకే మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యూటిఫుల్ గా ఉంటది చూడడానికి. సో మాస్ లో తప్పైన ఆస్ట్రోనాట్ చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరిగిద్ది. వీరు తనతో పాటు వచ్చిన వాళ్ళు తనను మర్చిపోయి వెళ్ళిపోయాక తను ఎలా అక్కడ సర్వైవ్ అయ్యాడు. సో మెయిన్లీ మూవీ హోప్ అనే థీమ్ ని ఎక్సలెంట్ గా చూపిస్తుంది. అండ్ దీంట్లో మ్యాట్ డేమన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంటది. అండ్ వీటన్నిటి మూలన ఈ మూవీ కమర్షియల్ క్రిటికలీ చాలా సక్సెస్ఫుల్ అయ్యింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా $630 million కలెక్ట్ చేసింది. అండ్ అలా ఇట్ బికేమ్ రెడ్లీ స్కాట్స్ హైయెస్ట్ గ్రోసింగ్ ఫిలిం ఆఫ్ ఆల్ టైమ్. అండ్ అలాగే ఆస్కర్స్ లో కూడా 7 డిఫరెంట్ కేటగిరీస్ కి ఈ మూవీ నామినేట్ అయ్యింది. బట్ ఇంత పెద్ద సక్సెస్ తర్వాత మళ్ళీ తను ఏలియన్ ఫ్రాంచైజ్ ని కంటిన్యూ చేయాలనుకున్నాడు. సో అందుకే తను 2017 లో ఏలియన్ కోవెనెంట్ అనే మూవీ రిలీజ్ చేశాడు. కానీ ఇందాకే చెప్పా, ఏలియన్ ప్రొమిథిసే ఏలియన్ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ ఎవరికి పెద్దగా నచ్చలేదు. బట్ ఏలియన్ ఫ్రాంచైజ్ క్రియేట్ చేసిన క్రియేటరే మళ్ళీ సీక్వెల్ తీస్తున్నాడనే హైప్ తో ఆ మూవీ ఆడేసింది. బట్ ఈ కోవెనెంట్ కి కనీసం స్టోరీ కూడా కరెక్ట్ గా లేకపోవడం మూలన ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా పెద్ద ఫెయిల్యూర్ అయింది. వేర్ ప్రొమిథియస్ $400 million కలెక్ట్ చేస్తే కోవెనెంట్ ఓన్లీ $240 million కలెక్ట్ చేసింది. అండ్ ఆ తర్వాత అదే ఇయర్ తను ఇంకో మూవీ రిలీజ్ చేశాడు విచ్ ఇస్ ఆల్ ది మనీ ఇన్ ది వరల్డ్. సో ఇట్ వాజ్ అన్ యావరేజ్ మూవీ, కలెక్షన్స్ కూడా అలాగే వచ్చినాయి. కానీ మూవీకి సంబంధించి ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ వాజ్ ఈ మూవీతో మనకు అర్థమైంది రెడ్లీ స్కాట్ ఎంత క్రేజీ అని. సో మూవీ మొత్తం రెడీ అయిపోయింది, జస్ట్ ఇంకో 2 months లో ఇట్ వాస్ గోయింగ్ టు రిలీజ్. కానీ మూవీలో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ అయిన కెవిన్ స్పైసీ మీద అసాల్ట్ అలిగేషన్స్ పెట్టారు. బట్ ఇలాంటి ఏవి కూడా తన మూవీని డిస్టర్బ్ చేయకూడదని తన లాస్ట్ మినిట్ లో కెవిన్ స్పైసీ ఉన్న అన్ని సీన్స్ లో క్రిస్టఫర్ ని పెట్టి మొత్తం రీషూట్ చేశాడు. అండ్ దట్ టు గివెన్ టైమ్ అను బడ్జెట్ లో. అండ్ క్రిస్టఫర్ ని లాస్ట్ మినిట్ లో తీసుకున్నా గానీ తను చేసిన పర్ఫార్మెన్స్
పర్ఫార్మెన్స్ కి హీ వాస్ నామినేటెడ్ ఫర్ ఆస్కర్స్. సో మూవీ కంటే తను చేసిన పని ఇట్ క్రియేటెడ్ ఎ సెన్సేషన్. అండ్ ఆఫ్టర్ దట్ 2021 లో హీ మేడ్ అ మూవీ కాల్డ్ ది లాస్ట్ డ్యూయల్. సో మళ్ళీ ఈ మూవీ బిలాంగ్స్ టు ఏ మెడివల్ బ్యాక్గ్రౌండ్ అండ్ చాలా స్లో ఉండటంతో ఆడియన్స్ కి మూవీ పెద్దగా ఎక్కలేదు. అందుకే బాక్స్ ఆఫీస్ దగ్గర ఇట్ వాజ్ అ హ్యూజ్ ఫెయిల్యూర్. కానీ స్టిల్ క్రిటిక్స్ కి ఆ విజువల్ స్టోరీ టెల్లింగ్ ఆర్ ఆస్థెటిక్స్ బాగా నచ్చినాయి. కానీ అదే ఇయర్ రిలీజ్ అయిన తన నెక్స్ట్ మూవీ అయిన హౌస్ ఆఫ్ గూచీకి ఇది రివర్స్ లో అయింది. వేరే క్రిటిక్స్ కి మూవీ స్టోరీ గానీ స్టోరీ టెల్లింగ్ గానీ అస్సలు నచ్చలేదు. అండ్ అందుకే ఇట్ వాజ్ అ క్రిటికల్ ఫెయిల్యూర్. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర $150 million కంటే ఎక్కువ కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ అయ్యింది. సో అందుకే ఫైనాన్షియలీ సక్సెస్ఫుల్ అనొచ్చు, బట్ స్టిల్ నాట్ ఈస్ గ్రేట్ వర్క్. అండ్ ఆ తర్వాత టైం తీసుకుని 2023 లో నెపోలియన్ మూవీ రిలీజ్ చేశాడు. సో యాక్చువల్లీ ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది యాపిల్ టీవీ ప్లస్. సో ఫస్ట్ నుంచి యాపిల్ మెయిన్ మోటివ్ ఇది వాళ్ళ ప్లాట్ఫామ్ లో రిలీజ్ చేయాలని. బట్ ఫర్ అవార్డ్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్ ఈ మూవీని థియేటర్ లో రిలీజ్ చేశారు. సో యాక్చువల్లీ ఈ మూవీ డైరెక్టర్స్ కట్ రన్ టైం వచ్చేసి 3.5 hours. బట్ దాన్ని కట్ చేసి 2 hours 40 minutes రన్ టైం తో దీన్ని థియేటర్ లో రిలీజ్ చేశారు. బట్ వాళ్ళు ఏదైతే కట్ చేశారో ఆ థియేటర్ రిలీజ్ లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. బికాస్ మధ్యలో ఇలా కట్స్ ఉండటం వలన కొన్ని సీన్స్ కి ఆడియన్స్ సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు. అండ్ అందుకే విజువల్లీ చూడడానికి ఎక్స్ట్రాడినరీగా ఉన్నా గానీ ఈ మూవీని ఆడియన్స్ ఫ్లాప్ లాగా డిక్లేర్ చేశారు. బట్ తర్వాత ఎప్పుడైతే యాపిల్ టీవీ ప్లస్ లో 3.5 hours డైరెక్టర్ కట్ రిలీజ్ చేశారో అది ఆడియన్స్ కి చాలా బాగా నచ్చింది. సో అందుకే డైరెక్టర్స్ కట్ వచ్చాక ఓటీటీలో ఈ మూవీ బాగా ఆడింది. సేమ్ లైక్ హిస్ థర్డ్ మూవీ బ్లేడ్ రన్నర్, వేర్ డైరెక్టర్స్ కట్ చూసాక ఆడియన్స్ తన రియల్ విజన్ అర్థమైంది. బట్ స్టిల్ గ్లాడియేటర్ లెవెల్ లో హిట్ అవ్వాల్సిన మూవీ ఈ డైరెక్టర్స్ కట్ అండ్ వీటన్నిటి మూలన ఆ లెవెల్ టచ్ అవ్వలేదు. అండ్ ద సర్ప్రైజింగ్ పార్ట్ వాస్ ఇయర్ లోనే గ్లాడియేటర్ 2 రిలీజ్ చేశాడు. సో మరి ఫస్ట్ పార్ట్ లాగా బ్లాక్ బస్టర్ అవ్వకపోయినా స్టిల్ ఇట్స్ అ గుడ్ మూవీ క్రిటికలీ అండ్ ఆల్సో కమర్షియలీ. అట్ ప్రెసెంట్ బాక్స్ ఆఫీస్ దగ్గర బానే ఆడుతుంది. టిల్ నౌ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర $350 million ప్లస్ కలెక్ట్ చేసింది. అండ్ ఇంకా చాలా కలెక్ట్ చేయడానికి పొటెన్షియల్ ఉంది. సో ఇలా ఈ ఏజ్ లో కూడా కొన్ని మూవీస్ అటు ఇటు ఉన్నా గానీ కంటిన్యూస్లీ ఎక్స్ట్రాడినరీ విజువల్ మాస్టర్ పీసెస్ హీస్ డెలివరింగ్. ఇన్ఫాక్ట్ 6 more ప్రాజెక్ట్స్ తన లైన్అప్ లో ఉన్నాయి. అండ్ ఐ స్ట్రాంగ్లీ హోప్ వాటిలో ఏదైనా మూవీ గ్లాడియేటర్ మార్షన్ లెవెల్ లో హిట్ అవ్వాలని. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ యాజ్ ఎ డైరెక్టర్ తాను చాలా పెద్ద ఐపీస్ క్రియేట్ చేశాడు. ఇన్ఫాక్ట్ తను తీసిన 3 movies ని నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీలో పెట్టారు. లైక్ ఏలియన్, బ్లేడ్ రన్నర్ అండ్ థెల్మా అండ్ లూయిస్. అండ్ అలాగే 2024 లో హీ వాజ్ అవార్డెడ్ నైట్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్. సో ఇలా ఈ ఏజ్ లో కూడా హీస్ క్రియేటింగ్ అ బిగ్ ఇంపాక్ట్. అండ్ ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని లెట్ us విష్. సో ఇంకా దిస్ ఈస్ ఎవ్రీథింగ్ అబౌట్ వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ అయిన రెడ్లీ స్కాట్. I'm available in autumn. రెడ్లీ స్కాట్. సో మీకు గనుక ఈ వీడియో నచ్చి మీరు ఇక్కడ దాకా చూసుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే చెప్పా కదా ఇయర్ ఎండింగ్ లోపల 5K క్రాస్ చేయాలి. సో అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.